హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 3C థర్డ్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్ నానా, ప్రూవ్ ద ఫాలోయింగ్. cos 3π/2 plus x cos 360 plus x into cos 3π/2 minus x plus cot 2π plus x equal to 1. LHS తీసుకున్నాం. cot 270 plus theta 270 plus theta ఫోర్త్ క్వాడ్రంట్లో cos పాజిటివ్, 270 ఉన్నప్పుడు cos ఏంగా మారుతుంది, సైన్గా మారుతుంది. cos 360 plus theta 2π అంటే 360 కదా, 360 plus theta ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. 360 ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, కాస్గానే ఉంటుంది. నెక్స్ట్ కాట్ 270 మైనస్ తీటా 270 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్నా, థర్డ్ క్వాడ్రంట్లో కాట్ పాజిటివ్. 270 అనేది వై యాక్సిస్ మీద యాంగిల్ కదా, కాబట్టి కాట్ ఏంగా మారాలి, ట్యాన్గా మారాలి. నెక్స్ట్ కాట్ 2π ప్లస్ ఎక్స్ అంటే 360 ప్లస్ తీటా 360 ప్లస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్, కాబట్టి పాజిటివ్. 2π అనేది 360 కదా, 360 అనేది ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్, కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ కావు, కాట్గానే ఉంటుంది. కాట్ తీటా వాల్యూ ఎంత, ఎక్స్. నెక్స్ట్ టాన్ ఎక్స్కి కాట్ ఎక్స్కి ఫార్ములాస్ రాయండి. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ని ఏం రాయొచ్చునా, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. కాట్ ఎక్స్ని ఏం రాయొచ్చు, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఎల్సిఎం తీయడం వచ్చు కదా, ఏమైంది ఎల్సిఎం, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డినామినేటర్లో ఎల్సిఎం సైన్ ఎక్స్ కాస్ ఎక్సే కదా, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేయండి. ఏమైంది, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంతనా, 1 కదా. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సల్, ఇంకేం మిగిలింది, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇది ఒక ఐడెంటిటీ కదా, తెలుసు కదా మనకు ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత, 1. LHS ఈక్వల్ టు RHS. థర్డ్ రోమన్లో సెకండ్ వన్, ప్రూవ్ దట్ sin 2x plus 2 sin 4x plus sin 6x ఈక్వల్ టు 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin 4x అని చూపించమన్నారు. టేక్ LHS. ఈ ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని ఒక చోటకు రాసుకున్నానా. ఏమైంది, sin 2x ప్లస్ sin 6x ప్లస్ 2 sin 4x sin x ప్లస్ sin y. ఫార్ములా ఏంటి, 2 sin x ప్లస్ y బై 2 కాస్ x మైనస్ y బై 2. స్ప్లిట్ చేయండి ఇప్పుడు. 2 sin 2x ప్లస్ 6x బై 2 కాస్ 2x మైనస్ 6x బై 2 ప్లస్ 2 sin 4x. 6x ప్లస్ 2x అంటే 8x బై 2 అంటే 4x రాయచ్చు కదా, 2 sin 4x ఇంటూ 6xలో నుంచి 2x పోతే మైనస్ 4x. ఎందుకు, 6 ముందర మైనస్ ఉంది కాబట్టి, ఈ రెండిట్లో పెద్ద వాల్యూ 6 కదా, 6 ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4x బై 2 చేస్తే ఏమైంది, కాస్ ఆఫ్ మైనస్ 2x ప్లస్ 2 sin 4x. నెక్స్ట్ ఏంటన్నా, కాస్ ఆఫ్ మైనస్ తీటా. ఏంటి ఫార్ములా, కాస్ ఆఫ్ మైనస్ తీటా, కాస్ తీటా కాస్ 2x ప్లస్ 2 sin 4x. ఇదొక టర్మ్ కదా, ఈ 2 టర్మ్స్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, 2 sin 4x కామన్ తీయచ్చు. 2 sin 4xని కామన్ తీయండి. ఏమైంది, ఇక్కడ కాస్ 2x మిగులుతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. ఇదంతా వచ్చేస్తే ఇక్కడ 1 ఉంటుంది. 1 ప్లస్ కాస్ 2x ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ ఎక్స్. దీని ప్లేస్లో ఏం రాస్తాం, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాస్తాం. 2 sin 4x ఇంటూ 2 కాస్ స్క్వేర్ ఎక్స్. 2 2s ఎంత, 4 స్క్వేర్ ఫస్ట్ రాస్తున్నాను, కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin 4x. LHS ఈక్వల్ టు RHS. ఇదే కదా చూపించమనింది, చూడండి. 4 కాస్ స్క్వేర్ ఎక్స్ sin 4x, 4 cos square x sin 4x. Therefore LHS equal to
RHS. Third Romanలో third one, prove that cot 4x into sin 5x plus sin 3x equal to cot x into sin 5x minus sin 3x. Take LHS. LHS తీసుకోండి. cot 4x into sin 5x plus sin 3x. చూడండి నాన్న, ఇది మళ్ళీ sin x ప్లస్ sin y ఫార్ములాలో ఉంది. రాయండి ఫార్ములా. ఏంటి ఫార్ములా? 2 sin x ప్లస్ y బై 2 5x ప్లస్ 3x బై 2 cos x మైనస్ y బై 2 5x మైనస్ 3x బై 2 cot 4x ఇంటూ 2 sin 5x ప్లస్ 3x అంతా 8x 8x బై 2 అంటే sin 4x రాయచ్చా, ఇంటూ 5xలో నుంచి 3x పోతే 2x 2xలో 2x బై 2 అంటే 2 2 క్యాన్సిల్ అయిపోతే cos x. cot 4xని ఏం రాయచ్చునా? cos 4x బై sin 4x రాయచ్చు కదా, sin 4x ఇంటూ 2 sin 4x cos x. ఏం క్యాన్సిల్ అవుతాయి? sin 4x sin 4x క్యాన్సిల్. ఇంకేం మిగిలింది నాన్న? 2 ఇంటూ cos 4x ఇంటూ cos x. ఇప్పుడు RHS తీసుకోండి. RHS ఈక్వల్ టు ఏంటని ఇచ్చారు? cot x ఇంటూ sin 5x మైనస్ sin 3x. cot x ఇంటూ మళ్ళీ ఫార్ములా రాయాలి. cos x మైనస్ sin x మైనస్ sin y. ఫార్ములా ఏంటి? 2 cos x ప్లస్ y బై 2 x ప్లస్ y బై 2 sin x మైనస్ y బై 2 5x మైనస్ 3x బై 2. 5x ప్లస్ 3x ఎంత? 8x. స్టెప్ బై స్టెప్ రాయండి. cot x ఇంటూ 2 ఇంటూ 8x బై 2 అంటే 2 1s 2 4s పోతుంది కదా, 2 cos 4x ఇంటూ 5xలో నుంచి 3x పోతే 2x 2 2 క్యాన్సిల్ అయిపోతే sin x మిగులుతుంది, sin x. cot xని ఏం రాయొచ్చు నాన్న? cos x బై sin x రాయొచ్చు ఇంటూ ఇంకేం మిగిలింది? 2 cos 4x ఇంటూ sin x. sin x క్యాన్సల్. ఇంకేం మిగిలింది రాయండి? 2 cos 4x ఇంటూ cos x. గమనించండి ఒకసారి. LHS వాల్యూ 2 cos 4x ఇంటూ cos x, RHS వాల్యూ 2 cos 4x ఇంటూ cos x ఈక్వలా? దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. థర్డ్ రోమన్లో ఫిఫ్త్ వన్ మా, cot x cot 2x మైనస్ cot 2x cot 3x మైనస్ cot 3x ఇంటూ cot x ఈక్వల్ టు 1 అని చూపించవాలి. ఫస్ట్ LHS తీసుకున్నాం. LHSలో ఈ 2 టర్మ్స్లో నుంచి cot 3xని కామన్ తీయండి. cot x ఇంటూ cot 2x మైనస్ cot 3xని కామన్ తీస్తే ఏమైంది నాన్న? మైనస్ cot 3xని కామన్ తీసాం. ఇంకేం మిగిలింది? cot 2x మైనస్ కామన్ వచ్చేసింది కాబట్టి మైనస్ cot 3x కామన్ వచ్చింది. ఇంకేం మిగులుతుంది? ప్లస్ cot x cot x ఇంటూ cot 2x మైనస్ cot 3xని cot 2x ప్లస్ x రాచ్చా, cot 2x ప్లస్ x ఇంటూ cot 2x ప్లస్ cot x. cot x ప్లస్ y ఫార్ములా రాయండి. cot x ప్లస్ y ఫార్ములా ఏంటి? cot x cot y మైనస్ 1 బై cot y ప్లస్ cot x రాయండి ఫార్ములా. cot x cot 2x మైనస్ cot 2x cot x minus 1 by cot x plus cot 2x.
ఇంటూ ఇంకేం మిగిలింది cot 2x ప్లస్ cot x. డినామినేటర్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, చెక్ చేయండి. cot x ప్లస్ cot 2x, cot x ప్లస్ cot 2x క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకేం మిగిలింది నాన్న, cot x ఇంటూ cot 2x మైనస్ cot 2x ఇంటూ cot x మైనస్ 1. ఇప్పుడు మైనస్ని లోపల మల్టిప్లై చేయండి. cot x ఇంటూ cot 2x మైనస్ cot 2x ఇంటూ cot x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఇది చూడండి, ఆపోజిట్ సైన్స్ ఉండి సేమ్ వాల్యూ అంటే క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకేం మిగిలింది 1 అంటే RHS. LHS ఈక్వల్ టు RHS. థర్డ్ రోమన్లో 6th వన్ అన్న cos 6x ఈక్వల్ టు 32 ఇంటూ cos పవర్ ఆఫ్ 6x మైనస్ 48 ఇంటూ cos పవర్ ఆఫ్ 4x ప్లస్ 18 ఇంటూ cos స్క్వేర్ x మైనస్ 1. టేక్ LHS ఈక్వల్ టు cos 6x. 6xని ఎలా రాయొచ్చు, cos 2 ఇంటూ 3x రాయొచ్చా. cos 2x ఫార్ములా ఏంటి, కాసులో రాయండి. 2 cos స్క్వేర్ x, x వాల్యూ ఎంత ఇక్కడ 3x మైనస్ 1. మళ్ళీ cos 3x ఫార్ములా రాయాలి. 2 ఇంటూ cos 3x ఫార్ములా ఏంటి, 4 cos క్యూబ్ x మైనస్ 3 cos x. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెడతాం. మైనస్ 1. a మైనస్ b హోల్ స్క్వేర్, ఇది a ఇది b. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ a స్క్వేర్ 4 cos క్యూబ్ x హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 3 cos x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఇంటూ b cos క్యూబ్ x ఇంటూ cos x. చూడండి, సాల్వ్ చేయండి నాన్న. 2 ఇంటూ 4ని స్క్వేర్ చేస్తే 16 cos 3 2s ఎంత 6x ప్లస్ 3ని స్క్వేర్ చేస్తే 9 cos స్క్వేర్ x మైనస్ 4 2s 8 8 3s 24 cos క్యూబ్ x ఇంటూ cos x cos పవర్ ఆఫ్ 4x. ఇక్కడ మైనస్ 1 మర్చిపోయినాం చూడండి, మైనస్ 1. 2 ఇంటూ ఇంకేం సాల్వ్ చేసేది లేదు కదా, 2ని లోపల మల్టిప్లై చేయండి, ఏమైద్దో 16 2s 32 cos పవర్ ఆఫ్ 6x ప్లస్ 9 2s 18 cos స్క్వేర్ x మైనస్ 24 2s ఎంత 48 cos పవర్ ఆఫ్ 4x మైనస్ 1. ఇంతేనా చూపించమనింది, ఇదే ఆర్డర్లో రాయండి. 32 ఇచ్చారు, 48 18 ఇచ్చారు, అలాగే రాసుకోండి. ఇది కూడా 32 ఇంటూ cos పవర్ ఆఫ్ 6x మైనస్ 48 ఇంటూ cos పవర్ ఆఫ్ 4x ప్లస్ 18 cos స్క్వేర్ x మైనస్ 1. LHS ఈక్వల్ టు RHS.